ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునగాక. ఈ దినపు దేవుని మాట అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం చదివి ఉన్నాము. ఇక్కడ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఆ వ్యక్తి యోగ్యుడని, తనను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదని మనం చదువుకొని ఉన్నాం. ఈ దినాల్లో చాలామంది ఏ రీతిగా ఉన్నారంటే, తమ్మును తామే మెచ్చుకునేవారు చాలామంది ఉన్నారండి. వారు చేసిన పరిచర్యను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు చేసిన ప్రసంగాన్ని బట్టి, వారు చేసిన పనులను బట్టి తమను తామే మెచ్చుకుంటూ ఉంటారండి. వీరికి ఒకరితో సంబంధం లేదు. వీరిని వేరే వాళ్ళు వచ్చి వీరిని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీరి జీవితాలు మనం గమనిస్తే ఎప్పుడు చూసినా కానీ తమను తామే మెచ్చుకుంటూ ఉంటారండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా మనకు మనమే మెచ్చుకునే వారముగా ఉండకుండా దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మనం ప్రవర్తించుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చదివి ఆ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే మనం చేయడం చేస్తామో అప్పుడు దేవుడు మెచ్చుకుంటారు. తగ్గింపు జీవితం కలిగి దేవుని ఎదుట యథార్థంగా మనం బ్రతుకుతూ, నమ్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో కూడా భక్తులైన అనేక మందిని దేవుడు మెచ్చుకొని ఉన్నాడండి. దానియేలుతో ప్రభు అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దేవుడిలో అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయండి. మోషేను గురించి దేవుడు నమ్మకస్తుడు, భూమి మీద అతను మిక్కిలి సాత్వికుడని దేవుడే మోషేని మెచ్చుకుంటారండి. యోబుని గురించి దేవుడు మెచ్చుకుంటారు, అబ్రహాము గురించి దేవుడు మెచ్చుకుంటారు. అలాగనే చూడండి, మనల్ని కూడా దేవుడు మెచ్చుకోవాలంటే మనం వారి వలె బ్రతకాలి. దేవునికి ఇష్టం ఏదో, దేవుని అడుగుజాడలు ఏవో, దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనం గ్రహించి గుర్తించి ఆ దిశగా మనం నడిపించబడినప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని మెచ్చుకుంటారు. బైబిల్ ఒక చిన్న చరిత్ర నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సమయం మందు ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి తాను ఉపవాసం ఉండేది, తాను ఎంత భక్తి చేసేది అవన్నీ కూడా దేవుని ఎదుట చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసిన తప్పులను బట్టి తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో తల దించుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడండి. తన గురించి తానే ఒక వ్యక్తి మెచ్చుకుంటా ఉంటాడు. మరొక వ్యక్తి ఏమో ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాడండి. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని మెచ్చుకుని ఉన్నారు? వీరిద్దరిలో దేవుడు ఎవరైతే తాను చేసిన తప్పును బట్టి తల ఎత్తుకోలేక తల దించుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు మెచ్చుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ నేను ఇంత భక్తి చేస్తానని చెప్పుకుంటూ ఉన్నాడే ఆ వ్యక్తిని దేవుడు మెచ్చుకో. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో మనకు మనమే మెచ్చుకునే వారంగా ఉన్నామా? దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఆ వ్యక్తి యోగ్యత కలిగిన వ్యక్తి. ఏ విషయాలకు యోగ్యుడు? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి యోగ్యుడు, దేవుని కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి యోగ్యుడు, పరలోకానికి యోగ్యుడు. కనుక దేవుని బిడ్డలారా, మనం భక్తి జీవితంలో దేవుని బిడ్డలుగా కొనసాగింపబడుతున్న మనము ఎప్పుడైనా సరే మనకు మనవి మెచ్చుకోకుండా దేవుడు మనల్ని మెచ్చే విధంగా
మనము బ్రతుకుదుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా బ్రతుకు దినములన్నిట ఎల్లప్పుడూ కూడా ప్రభువా, మేము చేసే ప్రార్థన బట్టి, మేము చేసే భక్తిని బట్టి మమ్మల్ని మేమే మెచ్చుకోకుండా నా తండ్రి మీ చేత మేము మెప్పు పొందడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ ద్వారా మేము కనపరచబడి, మీ ద్వారా మెప్పు పొంది యోగ్యత కలిగిన వారమై ప్రభా, ఇహమందును పరమందును ప్రతిదం పొందుకోవడానికి యోగ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నన్ను, మమ్మల్ని అందరినీ అలాగున దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతయు మీ సన్నిధి, మీ కటాక్షం, మీ కాపుదల మాకు అనుగురించి ఆరోగ్యంతో నింపి ప్రయాణ మార్గాల తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.